శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం కూడా ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. ఇక ఈ సంవత్సరం వీళ్లకు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఇక ఈ సంవత్సరం గురువు వీళ్లకు మిథున రాశిలో అంటే 1 జూన్ వరకు అష్టమ స్థానంలో ఉంటాడు. దాని తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో 31 అక్టోబర్ వరకు భాగ్యస్థానంలో, దాని తర్వాత సింహరాశిలో అంటే దశమ స్థానంలో 24 జనవరి వరకు ఉండి తిరిగి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్తాడనమాట. అందువల్ల భాగ్య దశమ స్థానంలో ఉన్నప్పుడు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, కుటుంబ సహాయ సహకారాలు వీళ్ళకు లభిస్తాయన్నమాట. అలాగే కీర్తి, సుఖము, ధనధాన్య వృద్ధి ఇవన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి. అదే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు శ్రమ అధికము, బంధు విరోధము, దేహపీడ, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వీళ్ళకు ఉంటాయన్నమాట. ఇది మామూలుగా గురువు వల్ల వచ్చే ఫలితము. దాని తర్వాత శని. ఈ శని వీళ్లకు పంచమ స్థానంలో సంవత్సరం మొత్తం కూడా ఉంటాడు, అది మీనరాశిలో. అందువల్ల వీళ్లకు బంధు కలహాలు, చంచలత్వ నిర్ణయాలు, ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన వ్యయం మొదలైన ఫలితాలు వీళ్ళు ఈ సంవత్సరం శని వల్ల చూస్తారు. ఇక రాహు ఏమో కుంభంలో 4వ స్థానంలో 6 డిసెంబర్ వరకు ఉంటాడు. దాని తర్వాత కేతువేమో 6 డిసెంబర్ వరకు 10వ స్థానంలో ఉంటాడనమాట. అందువల్ల శ్రమ అధికము, దాని తర్వాత బంధు విరోధము, చంచలత్వ నిర్ణయాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, దాని తర్వాత ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన వ్యయం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలం, అయితే నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. గట్టి ప్రయత్నాల వల్ల కార్యసిద్ధి వీళ్ళకు ఉంటుందన్నమాట. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయి. ఇక ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే గురువుకి శనగలు దానం ఇచ్చుకుంటే వీళ్ళకు కొంత మంచి ఫలితం కలిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి యొక్క ఫలితము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.